నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ కాన్ఫరెన్స్లో హెడ్ క్వార్టర్ టౌన్ మరియు హైదరాబాద్ మండల్ ముఖ్య నాయకులు, విలేజ్ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, అందరూ ముఖ్య నాయకులందరితో జై బాబు జేబీ జై సంవిధాన్ ప్రోగ్రామ్ ప్రిపరేటరీ మీటింగ్ ఇది. ఇక్కడ చేసినందుకు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన ప్రణవ్ బాబు గారు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా రోజులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం తెచ్చింది ఎవరు మనకు? పేరు చెప్పండి. స్వాతంత్రం తెచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ గారు ఏదైతే స్వాతంత్రం తీసుకొచ్చిందో వాళ్ళు చేసిన పోరాటం 1920కి కృష్ణ సైకిల్ చూస్తుంది కదా, దాన్ని తప్పుదో పట్టడానికి గాంధీని చంపిన గాడ్సేని ఈరోజు వాళ్ళు భగవంతుడిగా పోల్చుతుంది బీజేపీ. చూస్తున్నారు ఇట్లాంటి చెడు ప్రచారం చేసుకుంటా ఎవరైతే స్వాతంత్రం తీసుకొచ్చిండ్రో వాళ్ళని తప్పుదో పట్టించి ఇప్పుడున్న పుస్తకాలు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, హిస్టరీ పుస్తకాలు కూడా కాంగ్రెస్ చేసిన త్యాగాలు కానీ, కాంగ్రెస్ చేసిన ఏదైతే పథకాలు కానీ అన్ని కూడా పక్కకు పెట్టి ఈ 10 ఏళ్లలో అయితే ఈ మోడీ, ఈ ఆర్ఎస్ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ నాయకులని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అదొక భాగం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అయితే మన అంబేద్కర్ గారు అయితే పోరాటం చేసిండ్రో, ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిండ్రో దాన్ని కూడా మన జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మార్చడానికి ప్రయత్నం చేసి ఏ బార్ 400 అని చెప్పి బీజేపీ ఒక గ్లోబల్ మొత్తం ఇండియా మొత్తం తిరిగింది. కానీ ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారికి ముందే ఇదంతా జరుగుతుంది గ్రహించి పొడవు బలిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెచ్చే భారత్ జోడో యాత్ర ప్రోగ్రామ్ చేపట్టి అందరూ తెలుసు. అందరం కూడా తిరిగాం, అందరం కూడా పార్టిసిపేట్ చేశాం. దాని ఎఫెక్టే బీజేపీ 4% కాకుండా 250, 240 కూడా ఆపేసింది. కానీ మన దగ్గర కొంతమందికి అర్థం కాక మనం ప్రజలు సరిగా పోకుండా మనకు కొంత ఎలక్షన్లో మనకి కొన్ని సీట్లు పోయినాయి, లేకపోతే అధికారం మనకే వచ్చింది సెంటర్లో కూడా. కానీ రాష్ట్రంలో మనం అందరం కష్టపడ్డాం, ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కష్టపడ్డారు. ఇక్కడ ఉన్న మిత్రులు బై ఎలక్షన్ కూడా వచ్చింది, బై ఎలక్షన్ కూడా ఇన్ఛార్జ్ వచ్చిన కొన్ని మండలాల్లో క్లీనం. కానీ ప్రజలు అప్పుడు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రతో తిరుగుతూ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక ఈ విధంగా మన ప్రజల మధ్యలో పోయాము, ప్రజలతో కోసం పోరాటము అవన్నీ గ్రహించుకొని మనకు బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని గెలిపించింది. ఇక్కడ కొద్దిగా ప్రాంగల్ కాంగ్రెస్ లో మనకు దెబ్బతిన్నా, కానీ నెక్స్ట్ టైం అలా ప్రభావ గారు మొత్తం అనేది పార్ట్ ఆఫ్ ద దాంట్లో నేను కూడా ఒకసారి ఓడిపోయినా నేను మన కొంచెం ట్రై చేసిన ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాం. పార్టీ నాకు కలుగుతున్నాక పార్టీ ఏంటంటే ఎవరు ఉన్నారు, పార్టీ ముఖ్యమే. ఈ ప్రోగ్రామ్ కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకొని మొన్న మీరు పార్లమెంట్ లో చూసినప్పుడు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఏ విధంగా ఆహ్వానించారు, ఆయన భగవంతుడా ఆయన పూజించాలన్నా అంటే ఎవరికి ఇష్టాలు, ఎవరికి వాళ్ళని నచ్చిన వాళ్ళు వాళ్ళు పూజించే అధికారం మనం రాజ్యాంగంలో కల్పించింది. సో దాన్ని ఉద్దేశించుకొని బీజేపీలు అంబేద్కర్ అంటారని మొత్తాన్ని పక్కతో ప్రకటించేసి దాన్ని మళ్ళీ తిరిగి ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ సర్వత్రు వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళు ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ పద్ధతులని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా విశ్వవిద్యాలయాలు కూడా ఆర్ఎస్ఎస్ మంచి దూరిపోయాడు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని అడుగుదానికి రాహుల్ గాంధీ గారు రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ వేసుకుంటూ అందరినీ అన్ని వర్గాలను కలుసుకుంటా తిరుగుతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడున్న మన బీసీ కులాలు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రోగ్రామే దేశంలో మొదటిసారిగా మన తెలంగాణలో చేసినప్పుడు దాన్ని బిల్ పాస్ చేసినప్పుడు కేంద్రాన్ని పంపించినప్పుడు కేంద్రంలో ఆమోదించి వస్తుందా రాదా పక్కన పెట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% ఇచ్చే వాగ్దానం రాహుల్ గాంధీ గారు చేసిండు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిండు. చట్టమంతా నాగరికంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% బీసీ వర్గానికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయింది. సో దాని ప్రకారం మీకు మన కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తారు. ఇకపోతే ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మనకు మనం చెప్పినట్టు దీంట్లో అంబేద్కర్ గారి గ్రామాన్ని మొదలుపెట్టాము. ఇది మొత్తం ఈ సంవత్సరం పాటు ఉంటుంది. ఈ రోజు మనం మండల్ ప్రోగ్రామ్ చేసుకొని కాన్స్టిట్యూన్సీ గ్రామం తిరిగిన గ్రామంతో మన కాన్స్టిట్యూన్సీకి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ జిల్లాకి జిల్లా ఉంటుంది, దాని తర్వాత రాష్ట్రానికి రాష్ట్రం ఉంటుంది. మొత్తం సంవత్సరం అంతా ఇది ఒక ప్రోగ్రామ్. ఈ వీక్ ఒక ఎందుకంటే మనం మీకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాంగానికి బీజేపీ మార్చుకుంటూ దాన్ని మారవనీయకుండా వాళ్ళని అక్కడ అట్టగడడానికి ఈ ప్రోగ్రామ్ మనం చేపట్టిన కనుక అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకొని